Good evening, children. Let's start yet another class. So we'll continue with our previous class. So in the previous class, మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో గుర్తుందా? ప్రీవియస్ క్లాస్లో we were dealing with the topic. What was the topic that we were dealing with? We were dealing with the topic called as osmosis. ఆస్మాసిస్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆస్మాసిస్ ని అబ్జర్వ్ చేయడానికి వి డిడ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఆస్మాసిస్ ని అర్థం చేసుకున్నాం. ఒక మెయిన్ యాక్టివిటీ ఏం చేసాము, అసలు ఫస్ట్ వాట్ ఈస్ ఎ సొల్యూషన్ అని చెప్పాను మీకు. వాట్ ఈస్ ఎ సొల్యూషన్? సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, దట్ బికమ్స్ సొల్యూషన్. అంటే ఏదైతే ఎక్కువ మోతాదులో ఉందో దాన్ని ఏమంటారు? సాల్వెంట్ అంటారు. షుగర్ సొల్యూషన్ కనుక తీసుకుంటే ఏదైనా కావచ్చు, సాల్ట్ సొల్యూషన్ కానీ తీసుకుంటే దీంట్లో ఏంటి, షుగర్ సొల్యూషన్ అనుకుందాం. షుగర్ ఏమవుతుంది? సొల్యూట్. వాటర్ విల్ బికమ్ ద సాల్వెంట్. మనం షుగర్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. అలానే ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందని చెప్పాను, సొల్యూట్ ఇంకా ఫర్దర్ గా సాల్వెంట్ లో మిక్స్ అవ్వదు. అటువంటి సొల్యూషన్ ఏమంటారు? అటువంటి సొల్యూషన్, దట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ సొల్యూషన్. సో పోయిన క్లాస్ లో మనం ఈ టర్మ్స్ అన్నిటిని వి గాట్ ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ టర్మ్స్. అను ఆ యాక్టివిటీస్ కనుక ఒకసారి రీకాల్ చేసుకుంటే ఏం చేసాం? యాక్టివిటీస్ పొటాటో ట్యూబర్ తో చేసాం కదా యాక్టివిటీ. ఒక పొటాటో ట్యూబర్ ని ఒక ట్యూబ్ లాగా కట్ చేసుకోండి అని చెప్పాను. కట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ట్యూబ్ లా కట్ చేసుకొని మధ్యలో ఏం చేయాలి? మధ్యలో స్క్రేప్ చేసేయాలి, ఒక వెల్ లాగా తయారు చేసుకోవాలి డీప్. ఇట్లా ఈ విధంగా ఈ మధ్యలో అంతా వెల్ ఉండాలన్నమాట. దీంట్లో యూ విల్ పోర్ అవర్ సాల్ట్ సొల్యూషన్ కానీ షుగర్ సొల్యూషన్ కానీ కాన్సన్ట్రేటెడ్. అది ఎంతవరకు పోసామో అక్కడ ఒక పిన్, బాల్ పిన్ ని ప్రెస్ చేసి పెడితే అది మార్క్ చేస్తుంది అనమాట ఎంత లెవెల్ వరకు. ఇప్పుడు దీన్ని మొత్తం దేంట్లో పెట్టాలి? ఒక షాలో వెడల్పు డిష్, దాన్ని ఏమంటారు? పెట్రీ డిష్ అంటారు. అటువంటి పెట్రీ డిష్ లో పెట్టాలి మన బ్లాక్ ఆఫ్ పొటాటో బ్లాక్ దట్ వి క్రియేటెడ్. ఇక్కడ ఏమన్నా ఏం తీసుకుంటాము? ఇక్కడంతా వి టుక్ ట్యాప్ వాటర్ తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నా కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. అట్లా కొన్ని గంటలు కనుక వదిలేస్తే ఏమవుతుంది? ఈ ట్యాప్ వాటర్, ఈ లెవెల్ ఆఫ్, మనం ఇక్కడ పిన్ పెట్టాం కదా టు నోట్ ద లెవెల్ ఆఫ్ షుగర్ వాటర్. స్లోలీ ఏమవుతుంది? లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెల్, ఇక్కడ ఒక వెల్ లాగా చేసాం కదా, దాంట్లో లెవెల్ ఆఫ్ వాటర్ రైజ్ అవుతుంది. ఎందుకు రైజ్ అయింది? ఇక్కడ నుండి నీళ్లు లోపలికి వెళ్ళాయి. ఏది? ట్యాప్ వాటర్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద వెల్ దట్ వీ హ్యావ్ మేడ్, అండ్ దట్స్ వై ద లెవెల్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ రైజెస్. అందుకనే పెరిగింది లెవెల్. అంటే ఈ ప్రాసెస్ ఏమంటారంటే, దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ osmosis. That is what we call as osmosis. What has happened here? With careful observation, what can you understand? There is movement of molecules from a lower concentrated region to a higher concentrated region. That is what is called as osmosis. And across this wall of potato layer, or this acts as a semi-permeable membrane. ఏదనుకున్నాం మనం? ఫస్ట్ మనం చూసుకున్నాం కదా ప్లాస్మా membrane. Plasma membrane is described as a semi-permeable membrane. Plasma membrane. So ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏం చేస్తుంది? ఇట్ అలౌస్ సర్టన్ మెటీరియల్స్ టు ఎంటర్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్లాస్మా మెంబ్రెయిన్ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? ఇట్ ఈస్ ఏ semi-permeable membrane. Plasma membrane is a semi-permeable membrane. Semi-permeable membrane అంటే ఏంటి? allowing certain materials to pass through and allowing certain materials to exit. This cell membrane which is called as the plasma membrane. This is a semi-permeable membrane. So prati cell lo manam previous class lo cheppukunnam, some materials have to enter
and some materials have to exit the cell. So ఈ కంట్రోలింగ్ ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మెటీరియల్స్ ని కంట్రోల్ చేసేది ఏది? ప్లాస్మా మెంబ్రెయిన్. అఫ్ కోర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఇట్ సర్వ్స్ ఎ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంకా అదర్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా, పోయిన క్లాస్ లో చెప్పుకున్నాం ఇవన్నీ. ఏది పర్ఫెక్ట్ షేప్, ప్రొటెక్షన్ అదంతా ఇస్తుంది ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇప్పుడు మెయిన్ వాట్ వి విల్ డిస్కస్, నేచురల్ గా సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఎలా చేయొచ్చు? ఎగ్ తో చెప్పాను. డైల్యూట్ HCl లో ఒక 5-6 గంటలను కనుక ఎగ్ని పెడితే కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి? ఎగ్ పైన పొర, ఎగ్ పైన షెల్ ఉంటుంది కదా, విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. దిస్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ HCl. డైల్యూట్ HCl లో డిజాల్వ్ అయిపోతుంది. ఆ కంటెంట్స్ ఆఫ్ ద ఎగ్ ని ఒక చిన్న హోల్ పెట్టేసి it can be extracted out. Then you get a membrane that is left over. That is a sample of natural semi-permeable membrane. దాంట్లో సాల్ట్ సొల్యూషన్ కానీ లేకపోతే షుగర్ సొల్యూషన్ ఇంజెక్ట్ చేసి యాక్టివిటీస్ చేసాం మనం. సో దిస్ ఈజ్ ఆల్ రివిజన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. తర్వాత మీకు అది కూడా చెప్పాను. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈజ్ అబౌట్ డీసాలినేషన్. డీసాలినేషన్ అంటే ఏమని చెప్పాను? రీకాల్ చేసుకోండి. డీసాలినేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ మెరైన్ వాటర్ ఇంటూ ఫ్రెష్ వాటర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డీసాలినేషన్. ఇది ఎవరు కనుక్కున్నారు? మెర్క్యూరీ అండ్ డేవిడ్. డీసాలినేషన్ ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక సెమీ పర్మియబుల్ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది సెపరేటింగ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సాల్ట్ వాటర్ మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు through the semi-permeable membrane, the water from salt water moves across the semi-permeable membrane and mixes along with the fresh water, leaving behind the salt. So that is what is called, that process is what is called as reverse osmosis, which is being used in our school also. Reverse osmosis to purify the water, even in houses also. The water is being purified by this process, which is called as reverse osmosis. Now in this present topic, now let's see the importance of osmosis. So you have learned what is osmosis. Osmosis is nothing but the movement of molecules from a lower concentration region to a higher concentrated region. That is what is osmosis. Lower concentrated region to higher concentration, the movement of water is called as the movement of molecules from lower concentrated region to higher concentrated region is called as osmosis. Now if we see what are its functions, so the first and most important function, that is you can say water enters into the cells. That is plants absorbing water. Plants absorbing water means if you take a plant, in the plant here in the soil you have its root system. Soil lopala manam water plant survive avali ante plant ki em apply cheyali? You have to apply water. Plant water పీల్చుకుంటుంది. అది నువ్వు రైనీ సీజన్ లో కానీ ఏమవుతుంది అప్పుడు? what happens is osmosis. Here you have this layers of cells that are present in the roots. Roots లో cells ఉంటాయి. ఇప్పుడు ఈ cells ఉన్నప్పుడు చుట్టుపక్కల due to the mixing of water along with the soil, several minerals are mixed up with the water, and that solution is present near to all these cells. ఈ cells లో అంతా వాటర్ సొల్యూషన్ ఉంటుంది. ఈ వాటర్ సొల్యూషన్ లో ఏమి వేరియస్ సాల్ట్స్ అండ్ మినరల్స్, సాయిల్ లో ఉన్న సాల్ట్స్ మినరల్స్ అన్ని వాటర్ లో మిక్సప్ అయిపోయి ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇదంతా డైల్యూట్ సొల్యూషన్. సెల్స్ లోపల కాన్సన్ట్రేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి సెల్ లోపల. సో మనకి తెలుసు కదా, మూవ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆర్ మూవ్మెంట్స్ ఆఫ్ మెటీరియల్స్ takes place from low concentrated region to
higher concentrated regions. So through osmosis, there will be the entry of this water solution into the cells. సెల్స్ లోకి ఈ విధంగా ఆస్మోసిస్ మూలాన రూట్స్ వాటర్ ని పీల్చుకుంటాయి. ప్లాంట్ యొక్క రూట్స్ అర్థమవుతుంది కదా మీకు చెప్పేది. ఇవి రూట్స్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ విల్ బి నథింగ్ బట్ సెల్స్. ఈ సెల్స్ చుట్టూ నీళ్లు పడ్డప్పుడు ఏమవుతుంది, సాయిల్ లో ఉండే మినరల్స్ అవన్నీ మిక్సప్ అయిపోయి ఒక డైల్యూట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఈ డైల్యూట్ సొల్యూషన్ ఏం చేస్తుంది, అది ఈ సెల్స్ ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ఈ డైల్యూట్ సొల్యూషన్ గుండా ఆస్మాసిస్ ద్వారా సెల్ లోపల కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఉంటుంది, బయట నుండి లోపలికి ఈ వాటర్ సొల్యూషన్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఆస్మాసిస్ ద్వారా ఈ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ప్లాంట్స్ లో. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లానే కాదు, అక్కడ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ సెల్స్ లో పీల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్. త్రూ ఆస్మోసిస్ ఓన్లీ దెర్ విల్ బి ద మూవ్మెంట్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇది అవుటర్ మోస్ట్ లేయర్, తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ ఉంటుంది, దీనికి అటాచ్డ్ గా ఇంకో లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా. సో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడంతా ఈ బయట నుండి నీళ్లు లోపలికి రావడం మూలాన ఇక్కడ డైల్యూషన్ అయిపోతుంది. డైల్యూట్ అంటే మోతాదు తక్కువ ఉండి డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది ఈ లేయర్ లో, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ డైల్యూట్ నుండి నెక్స్ట్ లేయర్ కి వాటర్ మూవ్ అవుతుంది. సో ఆ విధంగా లేయర్స్ ఆఫ్ సెల్స్, వేరియస్ లేయర్స్ ఆఫ్ సెల్స్ నుండి ఏం జరుగుతుంది, దెర్ విల్ బి ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ మూవ్ అవుతుంటుంది ఒక లేయర్ నుండి ఇంకో లేయర్ వరకు. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెన్స్. ప్లాంట్ లోపల ఒక లేయర్ నుండి ఇంకో లేయర్ కూడా వాటర్ మూవ్ అవడానికి కారణం ఏంటి, ఆస్మాసిస్. దెన్ అగైన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. యు నో వాట్ ఈస్ స్టొమాటా? Stomata are the pores that are present in the plant, especially found in the leaves. Leaves lo ekkuva untayi stomata. Stomata ante enti, two bean shaped cells. So these are the two bean shaped cells which are called as the guard cells. వీటిని ఏమంటారు, ఈ రెండు బీన్ షేప్డ్ సెల్స్ ని గార్డ్ సెల్స్ అంటారు. ఈ మధ్య ఉండే పోర్ చూసారా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టోమా. ఈ మధ్య ఈ టూ బీన్ షేప్డ్ గార్డ్ సెల్స్ మధ్య ఉండే ప్లేస్ ని స్టోమా అంటారు. వీటి చుట్టూ మళ్ళీ స్పెషల్ సెల్స్ ఉంటాయి. యూ హ్యావ్ సెల్స్ సరౌండింగ్ దీస్ bean shaped structures. These are the guard cells, and the cells that are surround these guard cells, they are called as the subsidiary cells. Ivi subsidiary cells anamata. Ee mottanni kalpi you call it as the stomatal complex. It's called as the stomatal complex. Ee mottanni stomatal complex antaru. So ippudu ఇప్పుడు ఈ స్టొమాటా చెప్పాను కదా, ఈ రెండు బీన్ షేప్డ్ సెల్స్ ని ఏమంటారు, దే ఆర్ కాల్డ్ యాజ్ ద గార్డ్ సెల్స్. దీస్ గార్డ్ సెల్స్, దిస్ స్టోమా, ద పోర్ దట్ ఈస్ లెఫ్ట్ by these guard cells is called as the stoma. This is what is the structure of stomata. This stoma can be closed and it can be opened. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఆలోచించండి. ఈ పోర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, డ్యూరింగ్ డ్రాస్టిక్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్న అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది, ఈ పోర్ క్లోజ్ అయిపోతుంది. ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ పోర్ విల్ ఓపెన్. సో విచ్ యూ విల్ లెర్న్ అబౌట్ ఇన్ ద హైయర్ క్లాసెస్. సో దిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టోమా can be done by the fluid contents of the cells that are of the guard cells. Fluid contents of the guard cells. ఈ గార్డ్ సెల్స్ లో ఉండే ఫ్లూయిడ్ కంటెంట్స్ మూలాన ఈ స్టోమా ఓపెనింగ్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. సో అది కూడా దేని మూలాన, ద ప్రాసెస్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ maintaining the closure or opening of the stoma is brought about by osmosis. That is due to osmosis. And then movement of water and minerals in the plant cell. Water and minerals plant cell gunda move avvadaniki kuda osmosis plays a key role.
And another important role played by osmosis in the human body is it helps in the filtering of the blood and thereby removing the waste materials. Okay, so ఏ విధంగా అయితే waste materials are filtered out of the blood by the process of osmosis. In the same way, useful materials are absorbed along with the water into the blood by osmosis. So these are ఇవన్నీ ఏంటంటే these are all the functions of osmosis, importance of osmosis. This is a very important physiological process అన్నమాట. osmosis అనేది లైఫ్ ఫార్మ్స్ అన్నిట్లో చాలా ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్మాసిస్. ఇదొక్కటే కాదు, ఇంకా దెర్ ఈజ్ అనదర్ ప్రాసెస్ త్రూ విచ్ దెర్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ మీడియం. అది ఎయిర్ అయి ఉండొచ్చు, లేకపోతే లిక్విడ్ అయి ఉండొచ్చు. ఒక మీడియంలో మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది దెర్ ఈస్ అనదర్ మెథడ్ విచ్ వీ హ్యావ్ టు ఆల్సో make a note of. That is about that is what is called as diffusion. So దీనికి స్మాల్ యాక్టివిటీస్ మనం కనుక డైలీ లైఫ్ లో చాలా ఉంటాయి అప్లికేషన్స్ ఆఫ్ డిఫ్యూజన్ విచ్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఏదన్నా ఒక పెద్ద రూమ్ ఉంది. ఈ రూమ్ లో ఇక్కడ ఇఫ్ దిస్ ఈస్ ద డోర్ ఆఫ్ ఎ రూమ్ అండ్ యూ స్టాండ్ హియర్ ఇన్ వన్ కార్నర్. ఒక కార్నర్ లో ఉన్నావు, ఇక్కడ యూ హ్యావ్ స్ప్రేడ్ సమ్ సెంట్. ఏదన్నా సెంట్ స్ప్రే చేసినప్పుడు ఇక్కడ చివరి ఉన్న మనిషి కూడా ఇన్ ద అదర్ కార్నర్ ఆఫ్ ద రూమ్ హీ కెన్ స్మెల్ ద perfume or whatsoever what you have sprayed, that can be smelt by another person in the other corner of the room. From here to there, how did the smell propagate? How did the smell get diffused? How did it move? That is what is that simple phenomenon is what is called as diffusion. How did it go? You have sprayed the perfume from here over here, but the person on the other corner of the room in the other corner of the room could get or could smell it. How is it possible? Means the molecules of the spray moved across the air from a high concentrated region to a lower concentrated region. So this process of movement of molecules from a higher concentrated region to a lower concentrated region is called as diffusion. In the same way, if you light agarbattis, the smell of the agarbattis also will simply propagate throughout the house. That process is also what is called as diffusion. So we can do a number of activities. A number of activities can be done. You take a small glass. In that small glass you can put a ball of coffee powder no ball laga chesi ఆ కాఫీ పౌడర్ని బాల్ని ఆ కాఫీ పౌడర్ బాల్ని మధ్యలో పెట్టి స్లోగా వాటర్ వేసామనుకోండి, చుట్టూ స్లోగా వాటర్ వేస్తే ఆ వాటర్ మొత్తం స్లోగా ఏం కలర్లో కలిసిపోతాయి, ఆ వాటర్ మొత్తం ఏం కలర్గా మారుతాయి, బ్రౌన్ కలర్గా మారుతాయి. అంటే ఇది మొత్తం ఈ కాఫీ ఉన్న మొత్తం ఇదంతా డిజాల్వ్ అయిపోయి ఇట్ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ద సొల్యూషన్. అందుకని ఈ సొల్యూషన్ మొత్తం బ్రౌన్గా మారుతుంది. అట్లానే ఇంకో కెమికల్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ ఎ పించ్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ KMNO4 పొటాషియం పర్మాంగనేట్ దీని పేరు, దీని ఫార్ములా. ఇది KMNO4 అంటారు, దీని పొటాషియం పర్మాంగనేట్ అంటారు అనమాట. పింక్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ కనుక ఇఫ్ యూ పుట్ ద క్రిస్టల్స్ బీకర్ లో మధ్యలో ఆ క్రిస్టల్స్ ఏ క్రిస్టల్స్ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ పెట్టి చుట్టూ వాటర్ మెల్లగా వాటర్ పోసేసామనుకోండి, వాటర్ వేస్తే అట్లానే కదిలించకుండా కొన్ని గంటల్లో పెడితే ఆ పింక్ కలర్ ని మీరు చూస్తుండొచ్చు. మొత్తం ఇట్లా మెల్లగా మొత్తం వాటర్ మొత్తం పింక్ గా మారుతుంది. అంటే డిజాల్వ్ అయిపోయి వాటర్ మాలిక్యూల్స్ లోపలికి, ఇక్కడ ఇది హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్, ఈ హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్ నుండి లో కాన్సన్ట్రేటెడ్ రీజియన్ లోకి వెళ్తాయి.
the molecules of potassium permanganate move from a high concentrated region to a low concentrated region. అట్లానే మనం చెప్పుకున్నాం ద స్ప్రే ఆఫ్ పర్ఫ్యూమ్ ఆర్ స్ప్రే ఆఫ్ ఎనీ హిట్ కానీ అట్లాంటి స్ప్రేలు ఉంటాయి కదా, ఒక కార్నర్ లో స్ప్రే చేస్తే రూమ్ మొత్తం ఆ స్మెల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు హిట్ ఉంది మస్కిటో కిల్లర్, అది ఏ రూపంలో వస్తుంది? స్ప్రే రూపంలో వస్తుంది. అవి ఒక రూమ్ లో ఒక కార్నర్ లో కొట్టామని స్ప్రే చేసామనుకోండి, రూమ్ అంతా వచ్చి దోమలన్నీ ఏమైపోతాయి, లీవ్ ద రూమ్. అది ఆ ప్రాసెస్ ఎయిర్ లో ఏమవుతుంది, పర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ లేకపోతే హిట్ యొక్క మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, మూవ్మెంట్ హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్ నుండి లో కాన్సన్ట్రేటెడ్ రీజియన్ వైపు, అన్ని వైపులా దే మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఏ హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్ టు లో కాన్సన్ట్రేటెడ్ రీజియన్ అక్రాస్ ద ఎయిర్. ఇది ఇక్కడ ఏంటి, ద మీడియం ఈస్ ఎయిర్. ఇక్కడ ఏమంటున్నా, ద మీడియం ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఇస్ వాటర్. వాటర్ గుండా ఇది ఎయిర్ అయి ఉండొచ్చు, వాటర్ అయి ఉండొచ్చు. ఏ మీడియంలోనైనా కానీ మాలిక్యూల్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, ఫ్రమ్ హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్ టు లోయర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్. సో దట్ ప్రాసెస్ in which materials kept in a medium, it may be air or water, they spread equally in all directions. Anni directions equal ga spread avutayi, higher concentration to lower concentration. That process is what is called as diffusion. Aa process ni diffusion అని అంటారు. ఇది another important process అన్నమాట that takes place. దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా హైయర్ క్లాసెస్ లో చదువుతారు. ప్రస్తుతం మనకి యూ హ్యావ్ ఫేమస్ కెమిస్ట్ హూ ఇస్ కాల్డ్ యాజ్ థామస్. ఆయన ఎక్కువ ఈ డిఫ్యూజన్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేశాడు. థామస్ గ్రాహం అనే ఆయన. ఈయన ఒక స్కాట్లాండ్కి చెందిన ఆయన కెమిస్ట్ అనమాట, థామస్ గ్రాహం. ఈయన ఏం చేశాడంటే ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, వేరియస్ గ్యాసెస్ వాటి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనమాట, వాటి వెలాసిటీ ఎంత డిఫ్యూజ్ అవుతాయి, ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్, గ్యాసెస్ యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ వాటర్లో కానీ డిఫరెంట్ మీడియంస్లో సబ్స్టెన్సెస్ ఏ స్పీడ్తో ఏ విధంగా డిఫ్యూజ్ అవుతాయి అని చదువుకున్నది థామస్ గ్రాహం. ఆయన చదువుకున్న దాన్ని ఒక లాగా ప్రపోజ్ చేశాడు, లాగా చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రాహమ్స్ మీరు హైయర్ క్లాసెస్ లో చదువుకుంటారు. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. దిస్ వాజ్ గివెన్ బై థామస్ గ్రాహం. థామస్ గ్రాహం అనే ఆయన ఏం చేశాడు, ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసింది the rate of diffusion of various gases in the medium. ఒక మీడియంలో గ్యాస్ ఏ విధంగా ఏ రేట్లో డిఫ్యూజ్ అవుతుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన కనుక్కున్నవి దీన్ని అంటారనమాట, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో మీరు తర్వాత ఎన్నైనా లైవ్ ఎగ్జాంపుల్స్ ఆలోచించవచ్చు డిఫ్యూజన్ గురించి. ఒక స్మెల్ ఆఫ్ ఏ ఫ్లవర్ కూడా ఏ విధంగా మనకి తెలుస్తుంది, త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అనేవి డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ వస్తాయో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఆలోచించండి. ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్మాసిస్ డిఫ్యూజన్ మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇన్ ఆస్మాసిస్ లో ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకున్న దాంట్లో ఏమర్థమై ఉంటుంది, ఆస్మాసిస్ లో ఏముండాలి, ఒక మెంబ్రెయిన్, ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది కంపల్సరీ. ఆ మెంబ్రెయిన్ అనేది లేదు ఎక్కడ, డిఫ్యూజన్ లో. యూ డోంట్ ఫైండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ మెంబ్రెయిన్ అనేది లేదు. ఆస్మాసిస్ లో యూ షుడ్ హ్యావ్ ద membrane across which there will be the movement of the molecules. membrane అనేది కంపల్సరీగా ఉంటుంది ఆస్మాసిస్ లో, వెరాజ్ డిఫ్యూజన్ లో ఉండదు. ఆస్మాసిస్ వచ్చేటప్పటికి లోయర్ కాన్సన్ట్రేషన్ నుండి హైయర్ కాన్సన్ట్రేషన్, మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆపోజిట్ గా జరుగుతుంది, హైయర్ కాన్సన్ట్రేషన్ టు మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హైయర్ టు లోయర్ కాన్సన్ట్రేషన్.
So the major some major differences between diffusion and osmosis. These are some of the differences between osmosis and diffusion. So మీకు diffusion గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. The way the gases move across a medium gases కానీ లేకపోతే certain substances, the way కాపర్ సల్ఫేట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే పొటాషియం పర్మాంగనేట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక కాఫీ బాల్ అయినా తీసుకోవచ్చు, గ్రాన్యూల్స్ కాఫీ గ్రాన్యూల్స్ ఒక బాల్ లాగా చేసి వాటర్లో వేసినా కూడా మనకి ఆ మోడ్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ లెసన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ లెర్న్ట్ అబౌట్ 2 important process, that is about osmosis. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, we learned about diffusion. అండ్ ఆస్మాసిస్. సో ఈ ఆస్మాసిస్ మీకు బాగా అర్థమైతే నేను ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని, మీకు యూ జస్ట్ think it over and try to find out the answer. And ఇప్పుడు you know that there are fishes. సముద్రంలో చేపలు ఉంటాయి, మెరైన్ వాటర్. ఇఫ్ యు టేక్ మెరైన్ వాటర్ అంటే సీ వాటర్. రివర్ వాటర్ అంటే దట్ ఈస్ ద ఫ్రెష్ వాటర్. The fish in the marine water, a fish that is present in the marine water, when it is transferred to fresh water, what will happen to that fish? What will happen to a fish that is present in marine water when it is transferred to fresh water? అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అనేవి రివర్లో కూడా ఉన్నాయి, నీళ్ళు అనేవి సముద్రంలో కూడా ఉన్నాయి. మరి చేపకి నీళ్లే కదా కావాల్సింది, అందుకని సముద్రపు చేపను తెచ్చి రివర్లో వేస్తే ఏమవుతుంది? ఆ విధంగా మళ్ళీ నదిలో కూడా చేపలు ఉంటాయి. నదిలో చేపలు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి, సముద్రంలో కూడా నీళ్లు ఉన్నాయి. ఏముందిలే ఇక్కడ బతికేది అక్కడ బతుకుతుందని ఈ చేపను తీసుకెళ్ళి ఇక్కడ వేసాం, ఏమవుతుంది దీనికి? వాట్ హ్యాపన్స్ టు ద ఫ్రెష్ వాటర్ ఫిష్ వెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఇన్ మెరైన్ వాటర్? దాన్ని మెరైన్ వాటర్లో వేసాం. అట్లానే మెరైన్ వాటర్ ఫిష్ని ఎక్కడ వేసాం? రివర్లో వేసాం. సో ఇది మీకు ఒక విధంగా ఇది హోంవర్క్ అనుకోండి. మీకు చెప్పాను కదా, ఒక 100 pages నోట్బుక్ పెట్టుకోండి. 100 pages నోట్బుక్లో ఈ చెప్పేవన్నీ రాయండి. సో ఈ యాక్టివిటీలో ఏమవుతుందో చెప్పండి. వాట్ హ్యాపన్స్ టు ద ఫిష్ దట్ ఈస్ బీయింగ్ గ్రోన్ ఇన్ మెరైన్ వాటర్? మెరైన్ వాటర్లో పెరిగే ఫిష్ ఫ్రెష్ వాటర్లో వేస్తే ఏమవుతుంది? ఫ్రెష్ వాటర్లో పెరిగే ఫిష్ మెరైన్ వాటర్లో ఏమవుతుంది? సో థింక్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆస్మాసిస్ యొక్క కాన్సెప్ట్, దాన్ని ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆలోచించండి, ఆలోచించి ఆ జవాబు అన్ని మీరు 100 pages నోట్బుక్లో పెట్టారు కదా, మీకు ఒక రోజు చెప్తాను. ఆ రోజు స్కూల్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. నేను తర్వాత చెప్తాను ఏ రోజు సబ్మిట్ చేయాలనేది. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి నేను చెప్పేది. ఇప్పుడు వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 4th chapter, ఏది దట్ ఈస్ అబౌట్ ప్లాస్మా మెంబ్రెయిన్. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 4th chapter. సో దీంట్లో నాకు మీరు ఇంకా 2-3 క్వశ్చన్లు ఇస్తాను, వాటికి కూడా ఆన్సర్ రాయండి. ఈ పొటాటో ఆస్మోమీటర్, రైట్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్, రైట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ఆస్మోసిస్ యూజింగ్ ఏ పొటాటో, అది కూడా రాయండి. దిస్ ఈజ్ అబౌట్ ద హోంవర్క్. ఇది మొత్తం మీకు ఈ చాప్టర్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ద హోంవర్క్ దట్ ఐఎమ్ గివింగ్. ఇది మీరు ఒక 100 pages నోట్బుక్లో ఈ హోంవర్క్ చేయండి. రైట్ అన్ ఎక్స్పెరిమెంట్, రైట్ అన్ యాక్టివిటీ అనుకుందాం. అన్ యాక్టివిటీ
to demonstrate the process